ఎప్పుడైనా ఇలా అనిపించిందా? జిమ్కి వెళ్తాం, ఎంతో ఉత్సాహంగా ట్రెడ్మిల్ ఎక్కుతాం. 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట. చెమటలు కారిపోతుంటాయి, నీరసం వచ్చేస్తుంది. కాని మనసులో ఒకటే ఆశ, ఈ కష్టానికి ఫలితం దక్కుతుంది, బరువు తగ్గుతామని. ఇంటికొచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక కొన్ని రోజులకి బరువు చూసుకుంటే ఆ ముళ్ళు అంగుళంగుడా కదలదు. అప్పుడు కలిగే నిరాశ మాటల్లో చెప్పలేనిది. నెలనెలా జిమ్ ఫీజ్ కడుతున్నాం, ఎంతో ఇష్టమైన స్వీట్లు, ఫ్రైడ్ ఫుడ్ అన్నీ పక్కన పెడుతున్నాం, అయినా ఫలితమెందుకు సున్నా? ఈ ప్రశ్న మీ ఒక్కడిదే కాదు, మనలో చాలామందిది. ఈరోజు మనం ఈ నిరాశ వెనుకున్న అసలు కారణాన్ని వెతుక్కుంటూ ఒక ప్రయాణం చేద్దాం. సమస్య మన కష్టంలో లేదు, మనమెంచుకున్న దారిలో ఉంది. దాన్ని సరిదిద్దుకుంటే చాలు. ఇది ఒక $1,000,000 ప్రశ్న. చాలామంది ఇదే అడుగుతారు. రోజూ గంట కార్డియో చేస్తున్నాను, క్యాలరీలు లెక్కపెట్టుకుని తింటున్నాను, అయినా ఎందుకు బరువు తగ్గట్లేదు అని. ఇక్కడ సమస్య మన ప్రయత్నంలోనో మన అంకిత భావనల్లోనో అస్సలు కాదు. సమస్య ఏంటంటే మన శరీరాన్ని ఒక లెక్కల మిషన్లా చూస్తున్నాం. ఇన్ని క్యాలరీలు తీసుకున్నాం, ఇన్ని క్యాలరీలు ఖర్చు పెట్టాం, కాబట్టి బరువు తగ్గాలి. ఈ లెక్క చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మన శరీరం అంతకంటే చాలా సంక్లిష్టమైనది. మనం ఒక ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నాం. అదే మన శరీరం యొక్క సహజతత్వం. మన శరీరం దేంతో నిర్మితమైంది, దానికేం నచ్చుతుంది, దానికేం నచ్చదు, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకుండా గుడ్డిగా అందరూ చేస్తున్నదే మనం చేస్తే ఫలితాలు రాకపోగా కొత్త సమస్యలు వస్తాయి. సరే, ఇప్పుడు ఈ సమస్యను ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో దశలవారీగా చూద్దాం. మన ప్రయాణంలో మొదటి అడుగు కార్డియో ఎందుకు మనల్ని ఇంతలా నిరాశపరుస్తుందో అర్థం చేసుకోవడం. తర్వాత అందరికీ ఒకటే మందు అనే అపోహను పక్కనపెట్టి మన ప్రాచీన విజ్ఞానం మనకందించిన ఒక అద్భుతమైన కన్సెప్ట్ పంచభూతాల గురించి మాట్లాడుకుందాం. ఇది అర్థమయ్యాక ఆ పంచభూతాల ఆధారంగా మన శరీర తత్వం ఏంటో తెలుసుకుని దానికి సరిపోయే కార్డియో ఏంటో చూద్దాం. వ్యాయామం ఒకటే కాదు కదా, మన జీవితంలో ఒత్తిడనే ఒక పెద్ద అంశం ఉంది. అది మన ఫలితాల్ని ఎలా దెబ్బతీస్తుందో కూడా గమనిద్దాం. చివరగా ఈ జ్ఞానాన్ని అంతా కలిపి మన కోసం మనం ఒక చక్కటి సమతుల్యమైన ప్రణాళికను ఎలా తయారుచేసుకోవాలో వివరంగా చర్చిద్దాం. మనం మొదటి భాగంలోకొచ్చేశాం, కార్డియోతో నిరాశ. మనలో ఎవరైనా బరువు తగ్గాలి అని మొదలుపెట్టగానే చుట్టూ ఉన్నవాళ్లు, ఆన్లైన్ గురువులు అందరూ చెప్పే మొదటి మాట, బాగా కార్డియో చెయ్యి, ఇంకాస్త ఎక్కువ చెయ్యి, ఇంకా స్పీడ్గా పరుగెత్తు. ఇలాంటి సలహాలు మనం రోజూ వింటూనే ఉంటాం. కానీ ఒక వంటకంలో ఉప్పు ఎక్కువైతే ఎలా రుచి పాడవుతుందో, అలాగే మన శరీరానికి కూడా వ్యాయామం ఎక్కువైతే అది మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. ఎక్కువ ఎప్పుడూ మంచిది కాదు, సరైనది మాత్రమే మంచిది. మరి అందరూ చెప్పే ఈ సలహా ఎక్కడ మనల్ని తప్పుదో పట్టిస్తుందో ఇప్పుడు లోతుగా చూద్దాం. చూడండి, ఇంకా ఎక్కువ కార్డియో చేయండి అనే సలహా వెనుక ఉన్న ఆలోచన ఏంటి? మనందరి శరీరాలు ఒకేలా పనిచేస్తాయని. కాని అది నిజం కాదు. ఇది ఎంత అబద్ధమంటే ఒకే రకమైన షర్టు అందరికీ సరిపోతుంది అన్నంత. మనలో ప్రతి ఒక్కరి శరీరం ఒక ప్రత్యేకమైన యంత్రం. దానికి ఒక ప్రత్యేకమైన ఆపరేటింగ్ మాన్యువల్ ఉంటుంది. ఒకరికి అద్భుతంగా పనిచేసే రన్నింగ్ మరొకరికి మోకాళ్ల నొప్పులను తెచ్చిపెట్టొచ్చు. అందుకే ఒకే డైట్ ప్లాన్, ఒకే వర్కౌట్ ప్లాన్ 10 మంది ఫాలో అయితే అందులో 7గురు విఫలమవుతారు. ఎందుకంటే మనం కేవలం క్యాలరీలు, కండరాలు, కొవ్వుల లెక్క కాదు. మనలో భావోద్వేగాలున్నాయి, హార్మోన్లున్నాయి, అన్నింటికీ మించి ఒక సహజ తత్వం ఉంది. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మన పూర్వీకులు మనకొక అద్భుతమైన మార్గాన్ని చూపించారు. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక రెండవ భాగానికి వద్దాం. అందరికీ ఒకటే పరిష్కారమనే అపోహను బద్దలు కొడదాం. మన శరీరం కేవలం ఎముకలు, కండరాల ప్రోగు మాత్రమే కాదు, అది ఒక జీవనది లాంటిది. ప్రాచీన భారతీయ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ మొత్తం విశ్వం, అలాగే మన శరీరం 5 ప్రాథమిక మూలకాలతో అంటే పంచభూతాలతో నిర్మితమైంది. ఈ ఆలోచన వినడానికి చాలా తాత్వికంగా అనిపించొచ్చు, కాని మన ఆరోగ్యాన్ని, మన ఫిట్నెస్ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే శక్తివంతమైన సాధన మరొకటి లేదు. ఈ పంచభూతాలు అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. భూమి అంటే మన శరీరంలోని ఘనమైన భాగాలు, ఎముకలు, కండరాలు. ఇది మనకు స్థిరత్వాన్నిస్తుంది. జలమంటే మన శరీరంలోని ద్రవాలు, రక్తం, నీరు. ఇది పోషణనందిస్తుంది. అగ్ని అంటే మన జీర్ణశక్తి, మన మెటబాలిజం. మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చేది ఇదే. వాయు అంటే మన శరీరంలోని కదలిక, శ్వాస, రక్త ప్రసరణ, ఆలోచనలు. ఇక చివరిది ఆకాశం.
అంటే మన శరీరంలోని ఖాళీ ప్రదేశం, కణాల మధ్య ఉండే ఖాళీ. మనలో ప్రతి ఒక్కరిలో ఈ 5 మూలకాలు ఉంటాయి, కాని వాటి నిష్పత్తి, వాటి బ్యాలెన్స్ వేరుగా ఉంటుంది. కొందర్లో భూమి, జలం ఎక్కువగా ఉంటాయి, కొందర్లో అగ్ని, వాయువు ఎక్కువగా ఉంటాయి. ఈ తేడానే మన శరీరతత్వాన్ని, మన బలాన్ని, మన బలహీనతను నిర్ణయిస్తుంది. సరే, ఈ 5 మూలకాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ భాగంలోకి అడుగుపెడుతున్నాం. మన శరీరతత్వాన్ని ఎలా గుర్తించాలి? ఈ 5 మూలకాల కలయికలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఆయుర్వేదం వాటిని 3 ప్రధానమైన శరీరతత్వాలు లేదా దోషాలుగా విభజించింది. అవే వాత, పిత్త, కఫ. కాని మనం వాటి సాంకేతిక పేర్లలోకి వెళ్లకుండా వాటి లక్షణాలను బట్టి మూలకాల ఆధారంగా 3 నమూనాలుగా చూద్దాం. నేను చెప్పబోయే లక్షణాలను వింటూ మీ శరీరం ఏ రకానికి దగ్గరగా ఉందో మీరే అంచనా వేయడానికి ప్రయత్నించండి. ఈ పట్టికను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మొదటి రకం భూమి, జలం. వీళ్ల శరీరం దృఢంగా, బలిష్టంగా ఉంటుంది. బరువు చాలా సులభంగా పెరుగుతారు. స్వభావంలో చాలా నిదానంగా, స్థిరంగా, ఓర్పుగా ఉంటారు. వీళ్లు చేసే అతిపెద్ద పొరపాటు అకస్మాత్తుగా అధిక తీవ్రతతో పరుగెత్తడం లాంటివి మొదలుపెట్టడం. రెండవ రకం అగ్ని, వాయువు. వీళ్ల జీవక్రియ చాలా వేగంగా ఉంటుంది. ఎప్పుడూ చురుగ్గా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. వీళ్లకు ఆకలి, కోపం రెండూ ఎక్కువే. వీళ్లు చేసే పొరపాటు తమలోని శక్తిని ఇంకా పెంచాలని రోజూ HIIT లాంటి తీవ్రమైన వర్కౌట్లు ఎక్కువగా చేయడం. ఇక మూడవ రకం ఆకాశం, వాయువు. వీళ్ల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. త్వరగా అలసిపోతారు. నిద్ర సమస్యలు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వీళ్లు చేసే పొరపాటు తమ శరీరం సున్నితమైనది అని గుర్తించకుండా ఏదైనా సరే అధిక శ్రమతో కూడిన వ్యాయామం చేయడం. ఇప్పుడు ఆలోచించండి, మీ లక్షణాలు దేనికి దగ్గరగా ఉన్నాయో. భూమి, జలతత్వమున్నవారి గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడుకుందాం. వీరి శరీరం ఒక పెద్ద ఓడలాంటిది. దానికి కదలడానికి కొంత సమయం పడుతుంది, కాని ఒకసారి కదిలితే చాలాసేపు స్థిరంగా ప్రయాణించగలదు. వీరి బలం అదే, స్టామినా. కాని వీరి బలహీనత కీళ్లు. శరీరం బరువుగా ఉండటం వల్ల కీళ్లపై సహజంగానే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లు ఉన్నట్టుండి ట్రెడ్మిల్పై గంటసేపు పరిగెడితే ఏమవుతుంది? ఆ మొత్తం ఒత్తిడి మోకాళ్ళు, చీలమండలంపై పడి కీళ్ల నొప్పులు మొదలవుతాయి. వీరి లక్ష్యం శరీరాన్ని షాక్కు గురిచేయడం కాదు, సున్నితంగా, నెమ్మదిగా కదిలించడం. ఒక పార్కు చేసిన బస్సును తోయడం లాంటిది. మొదట చాలా బలం కావాలి, కాని ఒకసారి కదిలాక దాన్ని నెట్టడం సులభం. దీనికి శేఖర్ కథ ఒక చక్కటి ఉదాహరణ. శేఖర్ ఒక IT ప్రొఫెషనల్, వయసు 38. రోజంతా కూర్చోటం వల్ల బరువు పెరిగాడు. యూట్యూబ్లో ఒక పాపులర్ ఫిట్నెస్ ఛానల్ చూసి వాళ్లు చెప్పిన హై ఇంటెన్సిటీ రన్నింగ్ ప్లాన్ మొదలుపెట్టాడు. ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టాడు. కాని 3వ రోజుకే మోకాళ్లలో నొప్పి మొదలైంది. అయినా పట్టువదలకుండా వారం రోజులు పూర్తిచేశాడు. ఆ వారం చివరికి నడవడానికి కూడా ఇబ్బంది పడేంత నొప్పి. ఒక నెల రోజులు జిమ్ము మానేశాడు. ఆ నిరాశలో మళ్లీ పాత అలవాట్లకి వెళ్ళిపోయాడు. ఫలితం 0. ఇక్కడ శేఖర్ తప్పులేదు. అతని శరీరతత్వానికి ఆ వ్యాయామం సనిపడలేదు, అంతే. ఇక అగ్ని, వాయువుతత్వమున్నవారి విషయానికి వద్దాం. వీరి శరీరం ఒక రేసింగ్ కార్ లాంటిది. ఎప్పుడూ యాక్సెలరేటర్ మీద కాలు పెట్టి ఉంటుంది. సహజంగానే వీరిలో శక్తి, వేగం ఎక్కువగా ఉంటాయి. మెటబాలిజం కూడా ఫాస్ట్గా ఉంటుంది. మరి వీరికి సమస్య ఎక్కడొస్తుంది? సమస్య ఏంటంటే వీరు తమ రేసింగ్ కార్ ఇంజిన్ను ఎప్పుడూ ఆన్లోనే ఉంచుతారు. దానికి విశ్రాంతి ఇవ్వరు. అలాంటి వారు ఇంకా ఎక్కువ తీవ్రమైన వ్యాయామం చేస్తే, అంటే మండుతున్న నిప్పు మీద పెట్రోల్ పోసినట్టవుతుంది. అప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కార్టిసాల్ ఒక విచిత్రమైన హార్మోన్. అది పెరిగినప్పుడు శరీరం ఒక ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నట్టు ఫీలవుతుంది. అప్పుడు అది కొవ్వును కరిగించడానికి బదులుగా దాన్ని పొట్ట చుట్టూ నిల్వ చేయడం మొదలుపెడుతుంది, భవిష్యత్తు అవసరాల కోసం. 32 ఏళ్ల భారతి కథ ఇదే విషయాన్ని మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆమె ఒక మార్కెటింగ్ మేనేజర్. ఎప్పుడూ టార్గెట్లు, ప్రెజర్. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఇంకా బరువు తగ్గాలని ఉదయం, సాయంత్రం 2 పూట్ల జిమ్కి వెళ్లి తీవ్రమైన కార్డియో చేసేది. కాని బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు మొదలయ్యాయి. నిద్ర పట్టేది కాదు. చిన్న విషయాలకే ఆందోళన, చిరాకు. జుట్టు విపరీతంగా రాలిపోవడం మొదలైంది. అన్నింటికంటే విచిత్రం, పొట్ట దగ్గర కొవ్వు అంగుళం కూడా తగ్గలేదు. ఎందుకంటే ఆమె శరీరం ఆమె చేస్తున్న అధిక వ్యాయామాన్ని, పని ఒత్తిడిని రెండింటినీ ఒకే ప్రమాదంగా భావించి
తనను తాను కాపాడుకోవడానికి సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు వరకు మనం ఏ శరీరతత్వానికి ఎలాంటి సమస్యలు వస్తాయో, ఎలాంటి పొరపాట్లు చేస్తారో చూశాం. ఇది విన్న తర్వాత కొంతమందికి అయ్యో నేను కూడా ఇదే తప్పు చేస్తున్నానే అనిపించుండొచ్చు. కంగారు పడకండి. సమస్యను గుర్తించడమే పరిష్కారంలో మొదటి అడుగు. ఇప్పుడు మనం 4వ భాగంలోకి వచ్చాం. ఇక్కడ నుండి మనం పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. ప్రతి శరీరతత్వానికి వాళ్ల మూలకాలకు అనుగుణంగా వాళ్లకు స్నేహితుడిలా పనిచేసే కార్డియో ఏంటో వివరంగా చూద్దాం. భూమి, జలతత్వం ఉన్నవారికి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే వేగవంతమైన నడక, సైక్లింగ్ మరియు ఈత. ఎందుకు? ఎందుకంటే ఈ 3 వ్యాయామాలు కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పెట్టవు. ఇవి శరీరాన్ని నెమ్మదిగా వేడెక్కించి ఎక్కువసేపు కదలికలో ఉంచుతాయి. వీరు గుర్తుపెట్టుకోవాల్సిన మంత్రం నిలకడ. వీరు రోజుకి 20 నిమిషాలతో మొదలుపెట్టి నెమ్మదిగా 40-45 నిమిషాలకు పెంచుకోవాలి. వారానికి కనీసం 3 నుండి 5 రోజులు చేస్తే వారి జీవక్రియ నెమ్మదిగా మేల్కొంటుంది, కొవ్వు కరగడం మొదలవుతుంది. వీరికి తీవ్రత కాదు, వ్యవధి ముఖ్యం. ఇక అగ్ని, వాయువు తత్వం ఉన్నవారికి సమతుల్యం అనేది కీలకమైన పదం. వీరు తమ శక్తిని మొత్తం ఒకేసారి ఖర్చు పెట్టకూడదు. వీరికి చిన్న కాని ఫోకస్డ్ సెషన్లు బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు 15 నుండి 25 నిమిషాల ఇంటర్వెల్ ట్రైనింగ్, అంటే 1 నిమిషం వేగంగా, 2 నిమిషాలు నెమ్మదిగా. ఇలా మధ్యలో విరామాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది వారి నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. అలాగే వారంలో 2 లేదా 3 రోజులు మాత్రమే కార్డియో చేసి మిగిలిన రోజుల్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా యోగా వంటివి చేయడం వల్ల వారిలోని అగ్నిని సరైన మార్గంలో పెట్టొచ్చు. వ్యాయామం తర్వాత కనీసం 10 నిమిషాలు స్ట్రెచింగ్, లోతైన శ్వాస తీసుకోవడం వీరికి తప్పనిసరి. ఇది వారి రేసింగ్ కార్ ఇంజిన్ను ఆఫ్ చేసి చల్లబరచడానికి సహాయపడుతుంది. మనము ఇప్పుడు 5వ భాగానికి చేరుకున్నాం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఇప్పటివరకు శరీరం, వ్యాయామం గురించి మాట్లాడాం. కాని మనం ఎంత మంచి వ్యాయామం చేసినా, ఎంత మంచి ఆహారం తీసుకున్నా మన మనసు ప్రశాంతంగా లేకపోతే అవేవీ సరిగా పనిచేయవు. మన శరీరం, మన మనసు వేరువేరు కాదు. అవి ఒకే నాణ్యానికి 2 వైపులాంటివి. మన మానసిక స్థితి మన శారీరక ఫలితాలను ఎంత బలంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం పంచభూతాల గురించి మాట్లాడుకున్నప్పుడు వాయువు, ఆకాశం గురించి చెప్పాం కదా. ఈ 2 మూలకాలు మన మనస్సు, మన ఆలోచనలు, మన నాడీ వ్యవస్థతో చాలా దగ్గరగా ముడిపడి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆఫీస్ టెన్షన్లు, ఇంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో నిరంతరం మానసిక ఒత్తిడిలో ఉంటామో అప్పుడు మన శరీరంలో వాయువు, ఆకాశం మూలకాలు అసమతుల్యతకు గురవుతాయి. మన నాడీ వ్యవస్థ ఎప్పుడూ ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో, అంటే ఒక ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంటుంది. ఆ సమయంలో మనం చేసే తీవ్రమైన వ్యాయామాన్ని శరీరం ఒక సహాయంగా కాకుండా తనపై జరుగుతున్న మరో దాడిగా భావిస్తుంది. అప్పుడది తను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది, కొవ్వును కరిగించడం ఆపేస్తుంది. రవి కథ మనలో చాలామందికి కనెక్ట్ అవుతుంది. రవి వయస్సు 40. ఒక ప్రైవేట్ కంపెనీలో టీం లీడ్. రోజుకి 10 గంటల పని. ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 అవుతుంది. భోజనం చేసి రాత్రి 11 గంటలకు జిమ్కి వెళ్తాడు. అక్కడ గంటసేపు తీవ్రంగా కష్టపడతాడు. ఇంటికి వచ్చి పడుకునేసరికి 1 గంట. మళ్ళీ ఉదయం 6 గంటలకు నిద్రలేవాలి. అతనికి అంకితభావం ఉంది, పట్టుదల ఉంది. కాని ఫలితాలు లేవు. ఎందుకంటే అతని శరీరం ఇప్పటికే పని ఒత్తిడితో, నిద్రలేమితో అలసిపోయుంది. ఆ అలసిన శరీరంపై అతను ఇంకా ఎక్కువ భారం వేస్తున్నాడు. అతని సమస్యకు పరిష్కారం ఇంకా ఎక్కువ కార్డియో కాదు. అతని మొదటి ప్రాధాన్యత ప్రశాంతమైన నిద్ర, ఒత్తిళ్ని తగ్గించుకోవడం. అతను తన నాడీ వ్యవస్థను శాంతపరిస్తే చాలు. అప్పుడు చేసే కొద్దిపాటి వ్యాయామం కూడా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. శరీర తత్వాలు, వాటికి సరిపోయే వ్యాయామాలు, ఒత్తిడి ప్రభావం, ఇలా చాలా. ఇప్పుడు మన ప్రయాణంలో చివరి 6వ భాగానికొచ్చాం. ఈ మొత్తం సమాచారాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? మనం ఆచరించగలిగే ఒక సింపుల్ ప్రణాళిక ఏంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీన్ని మనం పంచభూతాల రీసెట్ అని పిలుచుకోవచ్చు. మీ ఫిట్నెస్ విధానాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ఇక్కడొక సరళమైన 3 దశల ప్రణాళిక ఉంది. మొదటిది మరియు అతి ముఖ్యమైనది, మీ నమూనాని గమనించండి. మిమ్మల్ని మీరు నిజాయితీగా అంచనా వేసుకోండి. మీ శరీరం మీతో ఏం చెప్తుందో వినండి. రెండవది, మీ కార్డియోను సరిపోల్చండి. మీ శరీర తత్వానికి శత్రువులా కాకుండా మిత్రుడిలా పనిచేసే వ్యాయామాన్ని ఎంచుకోండి. బలవంతంగా పోరాడకండి,
కలిసి ప్రయాణించండి. ఇక మూడవది, చిన్న చిన్న అలవాట్లను జోడించండి. రోజూ చేసే ఈ చిన్న పనులే మన 5 మూలకాలను సమతుల్యంలో ఉంచి మనం చేసే పెద్ద ప్రయత్నాలకు పునాది వేస్తాయి. ఈ చిన్న అలవాట్లు చూడటానికి చాలా సాధారణంగా అనిపించొచ్చు, కానీ వీటి ప్రభావం చాలా శక్తివంతమైనది. ప్రతిరోజూ ఉదయాన్నే 5 నిమిషాలు చెప్పులు లేకుండా పచ్చగడ్డిపై నడవటం, ఇది మనలోని అదనపు వాయువును తగ్గించి మనల్ని భూమితో కనెక్ట్ చేస్తుంది. దీనివల్ల మన మనస్సు స్థిరపడుతుంది. రోజంతా గోరువెచ్చని నీటిని కొద్దికొద్దిగా తాగటం వల్ల మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి. రాత్రి పడుకునే ముందు ఫోన్లు, టీవీలు చూడకుండా ఉండడం వల్ల మనలోని అగ్ని శాంతించి మంచి నిద్రపడుతుంది. ఉదయం, రాత్రి కేవలం 5 నిమిషాలు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం, ఇది మన నాడీ వ్యవస్థకు ఒక రీసెట్ బటన్ లాంటిది. ఇక రోజులో ఒక 10 నిమిషాలు ఏమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం, ఇది మనతో మనం కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఈ చిన్న పనులు మన శరీరంలోని 5 మూలకాలను సమతుల్యం చేస్తాయి. శరీరం సమతుల్యంగా ఉన్నప్పుడు మనం చేసే వ్యాయామం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ విశ్లేషణ నుండి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఇదే: మన శరీరాన్ని ఒక శత్రువులా చూడటం ఆపేయాలి. దాన్ని శిక్షించాలని, దానిపై మన ప్రణాళికను బలవంతంగా రుద్దాలని ప్రయత్నించకూడదు. బదులుగా దాన్ని ఒక మంచి స్నేహితుడుగా భావించాలి. ఒక స్నేహితుడితో మనమెలా ఉంటాం? వాళ్ళు చెప్పేది వింటాం, వాళ్ళ అవసరాలను అర్థం చేసుకుంటాం, వాళ్లకు మద్దతుగా ఉంటాం. మన శరీరంతో కూడా మనం అలాగే ఉండాలి. దాని భాషను అర్థం చేసుకుని దానితో కలిసి పనిచెయ్యాలి. మీ శరీరం యొక్క సహజ శక్తితో మీరు కలిసి ప్రయాణించినప్పుడు ఫలితాలు అనేవి మీరు వెతకాల్సిన అవసరం లేదు. అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి తదుపరిసారి మీరు వ్యాయామం చేయడానికి సిద్ధమైనప్పుడు, ఈ రోజు నేను ఎన్ని క్యాలరీలు బర్న్ చెయ్యాలి అని అడగకండి. దానికి బదులుగా ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని, నా శరీరానికి ఈ రోజు నిజంగా ఏమీ అవసరం, దానికి శక్తి కావాలా లేక విశ్రాంతి కావాలా అని అడగండి. మీ శరీరం మీకు సమాధానం చెబుతుంది. దాని గొంతు చాలా నెమ్మదిగా ఉంటుంది. దాన్ని వినాలంటే మన మనస్సు నిశ్శబ్దంగా ఉండాలి. మీ శరీరం యొక్క మూలకం మీతో ఏం చెబుతోందో వినండి. అదే నిజమైన ఆరోగ్యానికి, ఆనందానికి రహదారి. డైట్, వ్యాయామం మాత్రమే కాదు, మనస్సు, నిద్ర, డబ్బు, ఒత్తిడి, సంబంధాలు ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం. ఇలాంటి విషయాలు మన జీవితానికి ఉపయోగపడతాయనిపిస్తే ఈ ఛానల్ను ఒక స్నేహితుడిలా భావించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ సమాచారం నచ్చితే మీ వాళ్లతో షేర్ చేయండి. ఈ విశ్లేషణలో మీకు బాగా నచ్చిన విషయమేదో కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనం ఆరోగ్యం, మనస్సు, జీవనశైలి అన్నింటినీ చాలా సరళంగా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఇంకా లోతుగా, శాస్త్రీయంగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి పుస్తకాల లింక్స్ పెట్టాను. మీరు వాటిని కొనుగోలు చేస్తే అది ఈ ఛానల్కు ఒక చిన్న సపోర్ట్ అవుతుంది. మరింత మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి అది నాకు సహాయపడుతుంది. థ్యాంక్ యూ.